దేవునితో ఉండుటకు నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది, కరుణారా నందలి సెలవైనది, దేవుని సెలవైనది. ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు అంటే ఎంతో ప్రేమించాడు, చాలా ప్రేమించాడు. ఇంత అని ఎవరు చెప్పలేరు. ఎలా ప్రేమించాడు అంటే పీల్చే గాలి ఉచితంగా ఇచ్చాడు, ఉదయించే సూర్యుడు ఉదయం ఉచితంగా ఇచ్చాడు, తినే ఆహారము, కురిసే వాన నీళ్లు అవన్నీ కూడా ఉచితంగా ఇచ్చాడు. మరి వాటన్నిటిని కూడా మనం అందరం కూడా ఈరోజు అనుభవిస్తున్నాం. మనం వాటిని అనుభవిస్తున్న మనం ఎప్పుడైనా ఆ భగవంతుని జ్ఞాపకం చేసుకున్నామంటే లేదు. మరి ఆ భగవంతుని జ్ఞాపకం చేసుకోకపోవడమే మనిషి చేసిన తప్పు, దానే పాపం అంటారు. ఏ భేదం లేదు, అందరూ పాపులే. ఏ భేదం లేదా? అవును, అందరూ పాపులే. మరి ఆ పాపాన్ని తీసివేయడానికి లేదా ఆ దేవుని గురించి తెలియజేయడానికి నరులారా రండది సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మన శాశ్వతమైన అడ్రస్ కాదు, మన పర్మనెంట్ అడ్రస్ కాదు. అంటే మనం అందరం గమనించాలి ఏంటంటే ఈ ప్రాంతాలు, ఈ భూములు మన నివాస స్థలాలు కావు. మనమందరం కూడా యాత్రికులము. భూలోకం నుంచి మనం ఈ భూలోకానికి రావడం జరిగింది. అయితే మన నిజమైన నివాస స్థలము మరణము రుచి చూడగా బ్రతికే నరుడెవడు, కలకాలం లోకంలో ఉండే చిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. మనిషి ఒక యాత్రికుడు. గ్రహించి మసలుకో, నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకి కారణముంది, మానవుడా కాబట్టి ఈ భూమిలో ఉన్న ప్రతి మనిషి కూడా, ప్రతి ఒక్కరు కూడా నిజమైన యేసు ప్రభువును మనం అందరూ నమ్ముకోవాలి. ఇదే లోకం అంటూ, మరి చనిపోయిన తర్వాత మరొక లోకం లేదంటూ ఎంతో మంది ఎవరు చెబుతున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారంటే నిన్న వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలని చెబుతున్నాడు. ఎదుటి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలని చెబుతున్నాడు. అందరూ సహోదరులుగా ప్రేమించాలని చెబుతున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు మనం అందరూ విని స్వీకరించి ఆయన